కార్గిల్ విజయ్ దివస్ 2026 సందర్భంగా అమరవీరులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో వారు చూపిన ధైర్య సాహసాలు, పోరాడిన తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా దేశం కోసం అమరవీరులు చేసిన పోరాటం, త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు వారు చేసిన కృషిని కొనియాడారు. ఈ మేరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎక్స్ వేదికగా నివాళులు అర్పిస్తూ పోస్టులు పెట్టారు. తమ అసాధారణ ధైర్య సాహసాలతో భారతదేశానికి విజయాన్ని సాధించిన వీర సైనికులకు మనం ఘనంగా నివాళులర్పిస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. దుర్భేద్యమైన భూభాగం, అంతులేని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని వారు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి దృఢంగా నిలబడ్డారన్నారు. వారి మహోన్నత త్యాగం, సాటిలేని వీరత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూ దేశభక్తికి, జాతీయ గర్వానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తున్నాయి అంటూ చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా అసాధారణ శౌర్యం, అత్యున్నత త్యాగంతో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడి త్రివర్ణ పతాక గౌరవాన్ని నిలబెట్టిన అమర వీరులకు నివాళులర్పిస్తున్నా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కార్గిల్ కేవలం యుద్ధ విజయం మాత్రమే కాదు, అది ధైర్యం, త్యాగం, భారతదేశ అఖండ స్ఫూర్తికి ప్రతీక అన్నారు. కార్గిల్ మంచు శిఖరాలపై ధైర్యవంతులైన సైనికులు అసాధ్యమైన సవాళ్లను ఎదుర్కొని మన పవిత్ర మాతృభూమిలోని ప్రతి అంగుళాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. ఓ భారతీయ సైనికుడి ధైర్యం కంటే గొప్పది ఏదీ లేదని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. మనం జీవించే ప్రతి ప్రశాంతమైన రోజు, వెంబడించే ప్రతి కళ, ఆస్వాదించే ప్రతి అవకాశం వారి త్యాగం అనే పునాదిపైనే నిలబడి ఉన్నాయన్నారు. కార్గిల్ కేవలం చరిత్రలోని ఒక అధ్యాయం మాత్రమే కాదు, అది దేశభక్తి, కర్తవ్యం, దృఢ సంకల్పం, నిస్వార్థ సేవకు నిదర్శనమన్నారు. విజయాన్ని సాధ్యం చేసిన సైనికులందరినీ భారత్ స్మరించుకుంటుంది. జై హింద్ అంటూ పవన్ పేర్కొన్నారు. సంజీవని ప్రాజెక్టును పటిష్టంగా అమలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించారు. ఆరోగ్య సంరక్షణలో వ్యాధుల ట్రాకింగ్, వైద్య పరీక్షల రిమైండర్లు, హెల్త్ రిపోర్టుల గురించి వైద్యులు, అధికారులు సీఎంకు వివరించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించారు. ప్రెడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో భాగంగా సంజీవని ప్రాజెక్టు అమలుపై వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. డిజిటల్ గా వ్యక్తిగత ఆరోగ్య రికార్డులను అనుసంధానించి ఆరోగ్య సంరక్షణ అందించే విధానాన్ని పరిశీలించి డిజిటల్ సాంకేతికతతో సమాచారం, ఫాలోఅప్, వ్యాధుల గుర్తింపు, కౌన్సిలింగ్, కుటుంబ సభ్యుల భాగస్వామ్యం లాంటి అంశాలపై ఆరా తీశారు. సంజీవనికి ముందు, అమలు, తర్వాత వచ్చిన మార్పుల గురించి వైద్యులను అడగదలుచుకున్నారు. స్పెషలిస్టు వైద్యుల సాయంతో వీపాడ్ వ్యవస్థ ద్వారా హై రిస్క్ ప్రసవాన్ని పీహెచ్సీ నుంచి విజయవంతంగా చేసినట్టు సీఎంకు వైద్యాధికారులు వివరించారు. సకాలంలో నిర్ణయం తీసుకుని ఓ గర్భిణికి విజయవంతంగా ప్రసవం చేయడంపై వైద్యులను ముఖ్యమంత్రి అభినందించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొందరు దంపతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వారి పిల్లలను ఆప్యాయంగా ఎత్తుకుని మహిళల ఆరోగ్య సంరక్షణపై పీహెచ్సీలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గర్భధారణ సమయంలో తమకు అందిన వైద్య సేవలు, హెల్త్ ఫాలోఅప్ గురించి సీఎంకు వివరించారు. రేపటి నుంచి మనం ఏది చేయాలన్నా కూడా ఒక ప్రోవన్ నాలెడ్జ్ ఉంటుంది. నేను కూడా ఆలోచించేది 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మన దగ్గర ఒక 70-80 లక్షలు వల్నరబుల్ పేషెంట్స్ ఉన్నారు. ఇలాంటి రెగ్యులర్గా వచ్చేటివి డెలివరీ కేసెస్ కానీ, ఇంకా చైల్డ్ వెల్త్ కానీ, మెటర్నిటీ కానీ, సో మెనీ డీటెయిల్స్ అని వస్తాయి. వీటన్నింటిపైన డాక్టర్స్ కూడా వినూత్నంగా, క్రియేటివ్గా మీరు ఆలోచించి ఎప్పటికప్పుడు కానీ మీరు టెస్ట్ చేయగలిగితే విచ్ ఈజ్ వర్కింగ్, విచ్ ఈజ్ నాట్ వర్కింగ్, ఇంకా బాగా చేయాలంటే ఏం చేసి ఉండాలి, అలాంటి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా తీసుకొని యాడ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నేను కూడా దీన్ని స్టడీ చేస్తున్నాను. నెలకొక రోజు ఈ పనే పెట్టుకున్నాను. సంజీవని ప్రాజెక్ట్ని ప్రమోట్ చేయడం, పాపులేషన్ మేనేజ్మెంట్ రెండు కూడా లింక్ చేసుకుంటూ ఒక బెస్ట్ స్టేట్ ఆన్ హెల్త్ కేర్, ఎక్కడ కూడా మనకి ఇబ్బందులు లేకుండా చేయడానికి. మనీ ఈజ్ నాట్ ది ఇష్యూ, మనీ సేవ్ చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు అన్నెసరీ ట్రీట్మెంట్ కానీ, మెడికేషన్ కానీ టూ మచ్ అయిపోయింది. దానివల్ల హెల్త్ కూడా డిటరేట్ అవుతుంది తప్ప హెల్త్ ఇంప్రూవ్ కాదు. అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
ఎక్సలెంట్ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ అన్న. రాష్ట్ర వ్యాప్తంగా సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అడవులు క్షీణించిన ప్రాంతాల్లో సీడ్ బాల్స్ జారవిడిచే కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు మరిన్ని డ్రోన్ల సహాయం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అటవీ పునరుద్ధరణ 50% గ్రీన్ కవర్ లక్ష్యాల్లో సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం అత్యంత కీలక ప్రక్రియ అని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో పచ్చదనం తగ్గిన చోట ఖచ్చితంగా అడవి పునరుద్ధరణ మొదలవ్వాలని స్పష్టం చేశారు. సీడ్ బాల్స్ పంపిణీ వెదజల్లే కార్యక్రమం డ్రోన్ సాంకేతికత వినియోగంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ సమీక్షించారు. ఎల్నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియకు ఆటంకం ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మాత్రం జాప్యానికి తావు లేకుండా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని కొనసాగించాలి. అవసరమైతే డ్రోన్ల సంఖ్య పెంచాలని సూచించారు. సీడ్ బాల్స్ వెదజల్లిన ప్రాంతాల్లో మొలకలు వస్తే వాటిని సంరక్షించడం కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 50% గ్రీన్ కవర్ సాధించాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్య సాధనలో ఎవరూ అలక్ష్యంగా ఉండవద్దని స్పష్టం చేశారు. 3 కోట్లకు పైగా సీడ్ బాల్స్ సిద్ధం చేయగా 63 లక్షలకు పైగా సీడ్ బాల్స్ దాదాపు 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో వెదజల్లినట్లు అధికారులు తెలియజేశారు. 6,000 హెక్టార్ల పరిధిలో 59 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లినట్టు, సుమారు 1000 ఎకరాల్లో డ్రోన్స్ ద్వారా సీడ్ బాల్స్ జారవిడిచినట్లు తెలిపారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల ఆధారంగా చింతూరు, పీటీ ఆత్మకూరు, గిద్దలూరు, మార్కాపురం, వైఎస్ఆర్ కడప డివిజన్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ జారవిడిచే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించారు. మానవ వనరులు చేరుకోవడం కష్టంగా ఉండే అటవీ ప్రాంతాలను డ్రోన్ ద్వారా చేరుకోవడం సులభం అవుతుందని తెలియజేశారు. వైకాపా ప్రభుత్వంలో అమర్నాథ్ గౌడ్, తోట చంద్రయ్య, నందం సుబ్బయ్య లాంటి 74 మంది బీసీల్ని పొట్టన పెట్టుకుని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బీసీ గర్జన పెడతారు అంటూ వైకాపా నేతల్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. బీసీ గర్జన పెట్టే నైతికతే వారికి లేదని దుయ్యబట్టారు. అప్పట్లో బీసీల మీద హత్యలు, దాడులు జరిగినప్పుడు జోగి రమేష్, విడుదల రజని, చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ లాంటి వాళ్లు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. వైకాపా నేత వైవి సుబ్బారెడ్డి ముందు మోకరిల్లి బీసీల ఆత్మగౌరవం తాకట్టు పెట్టిన వ్యక్తి మాజీ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాల కృష్ణ అని దుయ్యబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర విలేకరులతో మాట్లాడారు. అదనపు కట్నం కోసం కోడలిని చిత్రహింసలు పెట్టిన వ్యక్తి జోగి రమేష్ అని అన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన కుమారుని రక్షించుకునేందుకు ప్రయత్నించారు తప్పితే యాదవ సోదరుణ్ణి కాపాడలేదన్నారు. 18 ఏళ్ల కుర్రాడు ప్రమాదం చేస్తే తప్పు కాదంటూ సమర్థిస్తూ జగన్ రెడ్డి వర్ల వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వంలో 75,000 కోట్ల రూపాయల బీసీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించారని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకున్న 34% రిజర్వేషన్ను 24% తగ్గించి వారి రాజకీయ హక్కుల్ని కాలరాశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులు జోగి రమేష్ గారు కానీ, విడుదల రజనీ గారు కానీ, అలాగే అక్కడ విచ్చేసినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున మీ గొంతులు మోగబోయినాయా? అక్రమ కేసులు కట్టి జైల్లో పెట్టి అమాయకుల్ని, బీసీ సోదరుని నడి రోడ్డు మీద హత్యలు చేస్తూ ఉంటే కనీసం మీ గొంతు పెగలలేదే? కనీసం ఆ రోజున ఇది తప్పు అనే మాట మీరు మాట్లాడలేదే? కనీసం ఒక్క బలహీన వర్గాలకు చెందినటువంటి అమాయకుల్ని కనీసం వచ్చి మీరు పరామర్శ చేశారా? వాళ్ళని జైలు నుంచి బెయిల్ తీసుకుని బయటకు వస్తే ఊరేగింపులు చేశారు. మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి? ఇదొకటే కాదు, స్థానిక సంస్థలో రిజర్వేషన్ల కోతకు వచ్చారు. 34% నుంచి 24% రిజర్వేషన్ల కోతకు వస్తే ఎక్కడికి పోయారు వైఎస్ఆర్ పార్టీ బీసీ నాయకులని నేను అడుగుతా ఉన్నా. మరో రోజున కార్పొరేషన్ల పేరుతో దగా చేస్తే మీరందరూ ఎక్కడికి పోయారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు యూనివర్సిటీల్లో ఒక్క వైస్ ఛాన్సలర్ కూడా పెట్టడానికి అర్హత లేదా బీసీలకి? 50% పైన ఉన్నటువంటి బలహీన వర్గాలకి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా అవకాశం కల్పించలేనటువంటి విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో రేపటి నుంచి శాకంబరి ఉత్సవాలను నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ శాకంబరి దేవి అలంకారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ధరించి ప్రకృతి మాతగా దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల నిమిత్తం మొదటి విడతగా 7 టన్నుల కూరగాయలు నిన్న ఆలయానికి చేరుకోగా దేవస్థానం అర్చకులు పూజా కార్యక్రమం నిర్వహించి కూరగాయల దండలు తయారు చేయటం ప్రారంభించారు.
శాకంబరి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ శాకంబరి దేవి అలంకారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ధరించి ప్రకృతి మాతగా దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాల నిమిత్తం శ్రీ దుర్గామల్లేశ్వర హోల్సేల్ కూరగాయల మార్కెట్ నున్న వ్యాపారులు, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ బడేటి ధర్మారావు ఆధ్వర్యంలో మొదటి రోజు అలంకరణ నిమిత్తం మొదటి విడతగా 7 టన్నుల కూరగాయలు అందజేశారు. నిన్న సాయంత్రం మహామండపం 6వ అంతస్తులో దేవస్థానం చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, ఈవో వికే నాయక్ కూరగాయలు అమ్మవారికి సమర్పించగా దేవస్థానం అర్చకులు పూజా కార్యక్రమం నిర్వహించి కూరగాయల దండలు తయారు చేయడం ప్రారంభించారు. దేవస్థానం సిబ్బంది ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని తాడేపల్లిగూడెం, తణుకు, మడికి, సిద్ధాంతం, ఏలూరు ప్రాంతాల రైతుల నుండి మరియు గుంటూరు జిల్లా జాగర్లమూడి, తెనాలి, ఎడ్లపల్లి, నారాకోడూరు, గుంటూరు, కృష్ణా జిల్లా నూజివీడు, చిన్న ఓగిరాల, పెద్ద ఓగిరాల నుండి కూరగాయలు సేకరించి దేవస్థానం బస్సుల ద్వారా తీసుకువస్తున్నారని ఈవో సేనా నాయక్ తెలియజేశారు. కూటమి ప్రభుత్వం 2 నెలల్లో సాధించిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరవేయాలనే లక్ష్యంతో జూలై 27 నుంచి 40 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకుని సూచనలు, సలహాలను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జూలై 27 నుంచి ప్రారంభం కానున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై కీలక సమీక్షా సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, బాధ్యతల పంపిణీ, ప్రజలను చేరుకునే విధానం, పార్టీ శ్రేణుల సమన్వయం, మై టీడీపీ యాప్ వినియోగం తదితర అంశాలపై నాయకులు, కార్యకర్తలకు సమగ్ర మార్గదర్శకాలు అందించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరవేయాలనే లక్ష్యంతో జూలై 27 నుంచి 40 రోజుల పాటు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ బృహత్ ప్రజా ప్రచార యాత్ర ద్వారా ప్రతి ఇంటిని సందర్శిస్తూ కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకుని సూచనలు, సలహాలను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అలాగే 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో చేపట్టనున్న ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని మండల, డివిజన్, క్లస్టర్, కో క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పూర్తి అంకిత భావంతో నిర్వహించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర నాయకత్వం మరియు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మై టీడీపీ యాప్ ద్వారా ప్రజలకు ప్రణాళికాబద్ధంగా వివరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోండా ఉమా సూచించారు. శస్త్రచికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్నట్లు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా తెలిపారు. ఇటీవల వైద్యులు ఆమెకు ఉదర శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. చికిత్స అనంతరం వేగంగా కోలుకుంటున్నట్లు షర్మిల స్వయంగా వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ త్వరగా కోలుకోవాలని కాంక్షించిన శ్రేయోభిలాషులు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి ఆత్మీయత, ప్రార్థనలు, మద్దతు తనకు కొండంత అండగా నిలిచాయని షర్మిల పేర్కొన్నారు. మన మాతృభాష అయిన తెలుగు ప్రాచీనతను, శతాబ్దాల సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. మారుతున్న కాలంలో యువతలో మాతృభాష అభిమానాన్ని నింపేందుకే చారిత్రక నేపథ్యం ఉన్న ఉండవల్లి గుహల సాక్షిగా ఈ తెలుగు మహోత్సవంగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలుగు భాష విశిష్టతను, సాంస్కృతిక వైభవాన్ని భవిష్యత్తు తరాలకు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆధ్వర్యంలో తెలుగు మహోత్సవం 2 రోజుల వేడుకలు గుంటూరు జిల్లాలోని చారిత్రక ఉండవల్లి గుహల వద్ద నిన్న అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి గుహల నందు ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల గాత్ర విద్యార్థులచే తెలుగు భక్తి మరియు సాహిత్య గీతాలతో సూర్యోదయాన్ని ఆహ్వానిస్తూ గుహల పైభాగం లో సాగే అద్భుతమైన శాస్త్రీయ సంగీత గీతికలతో సూర్యోదయ సుప్రభాతం కార్యక్రమం ప్రారంభమైంది. తదుపరి తెలుగు మహోత్సవం ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ,
ఏపీఎం ఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, ప్రముఖ గజల గాయకుడు గజల్ శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా డీసీపీ కేజీబీ సరిత, తెలుగు సాహిత్య సంస్కృతి అకాడమీ చైర్మన్ ఎండి విల్సన్ జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిష ప్రారంభ ఉపన్యాసం చేస్తూ మన మాతృభాష అయిన తెలుగు ప్రాచీనతను, శతాబ్దాల సాహిత్య సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. మారుతున్న కాలంలో యువతలో మాతృభాషాభిమానాన్ని నింపేందుకే చారిత్రక నేపథ్యం ఉన్న ఉండవల్లి గుహల సాక్షిగా ఈ తెలుగు మహోత్సవంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలుగు కళలు, జానపద మూలాలు, లలిత కళలతో భాషా వైభవాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం శుభపరిణామమని గద్య అనురాధ పేర్కొన్నారు. తెలుగు సాహిత్య వైభవాన్ని తమ రచనల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన మహిళా రచయితలతో ప్రత్యేక సాహిత్య చర్చా వేదిక ఆమె మాట అక్షరబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్ర సాహిత్య చారిత్రాత్మక విలువలతో కూడిన కార్యక్రమాలు మొదటి రోజు ఘనంగా కొనసాగాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్విని తెలియజేశారు. బటన్ నొక్కుడు ప్రచారం తప్ప గత వైకాపా ప్రభుత్వం తల్లులకు చేసిందేమీ లేదని ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత విమర్శించారు. తల్లికి వందనం పథకం కేవలం సంక్షేమ పథకం కాదని, ప్రతి తల్లి త్యాగానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం అని అన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తున్నామని తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ తల్లికి వందనం పథకం కేవలం సంక్షేమ పథకం కాదని, ప్రతి తల్లి త్యాగానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న గౌరవం అని అన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తున్నామని తెలియజేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 10,120 కోట్ల రూపాయలకు పైగా నిధులను 42.76 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జమ చేయగా 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందన్నారు. ఈ ఏడాది నుంచి అంగన్వాడీ కార్యకర్తల పిల్లలు, 12,000 రూపాయల లోపు ఆదాయం ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలను కూడా పథకంలో చేర్చామని చెప్పారు. గత ప్రభుత్వంలో 42 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి అందగా ప్రస్తుతం 67 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు. నిధులు జమ కాని వారు సచివాలయాల గ్రీవెన్స్ వ్యవస్థ ద్వారా వివరాలు సరిచేసుకోవచ్చని సూచించారు. మేము వైసీపీ గవర్నమెంట్ లాగా అబద్ధాలు చెప్పలేదు, మోసాలు చేయలేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టామో, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం వర్తింప చేస్తామని ఏదైతే మేము హామీ ఇచ్చామో, ఆ హామీని గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము అమలు చేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున మళ్ళా 26-27 సంవత్సరానికి సంబంధించి 2026-2027 సంవత్సరానికి సంబంధించి కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా నిధులు తల్లుల ఖాతాలో కూడా వేసిన విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున చూస్తే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అండి ఈ తల్లికి వందనం కార్యక్రమం. ఎందుకంటే గత వైసీపీ గవర్నమెంట్లో చాలా తల్లుల్ని మోసం చేశారు. ఎందుకంటే వాళ్ళు పాపం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి హామీ ఇచ్చి కూడా ఆ హామీని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయలేదు. కానీ ఈ రోజున మేము ఆ తల్లుల బాధను అర్థం చేసుకున్నాం, ఆ కుటుంబం యొక్క ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకుని మేము హామీ ఇచ్చాం, హామీని నిలబెట్టుకున్నాం. ఈ రోజున చూస్తుంటే తల్లికి వందనం పడ్డ తల్లుల ఆనందం అసలు వెలకట్టలేనిదండి. రాజధాని అమరావతిలో భూ సమీకరణ కింద రైతులకు తిరిగి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. రైతులకు అందజేయాల్సిన లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ టి లక్ష్మీ పార్థసారథి ఎల్పిఎస్ పరిధిలోని మందడం జోన్ 9, 9A, వెలగపూడి 3B, రాయపూడి జోన్ 6, నిడమర్రు జోన్ 12 ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డ్రైనేజీ నెట్వర్క్ నిర్మాణం, రహదారుల అభివృద్ధి, స్ట్రీట్ ఫర్నిచర్ ఏర్పాటు, పార్కుల నిర్మాణం, పచ్చదనం పెంపు వంటి పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇప్పటి వరకు సాధించిన పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణ ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించి పనుల నాణ్యత, వేగాన్ని పరిశీలించారు.
ఈ తనిఖీల్లో ఏడీసీ చీఫ్ ఇంజనీర్ సిహెచ్ ధనుంజయ్, సూపరింటెండెంటింగ్ ఇంజనీర్లు ఆర్ హనుమంతరెడ్డి, కె శ్రీనివాసరావు, డి విజయకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి వెంకటేశ్వర్లు తదితర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. అధికారుల పనుల పురోగతిపై వివరాలు వెల్లడించగా మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించాలని ఏడీసీ చైర్పర్సన్ సూచించారు. రోడ్లు, రైల్వేలు, విమానయాన రంగాలు బాగుంటేనే ఆ రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని, ఆ వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోకపోవటం వల్లే వైసీపీ పాలనలో రహదారులన్నీ అధ్వానంగా తయారయ్యాయని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. మౌలిక వస్తువుల కల్పనలో నిర్లక్ష్యం వహించడం వల్ల రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లిందన్నారు. రహదారులు అధ్వానంగా మారటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. రహదారులపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించకపోవటం వల్లే 5 ఏళ్ల కాలంలో 30,000 మంది ప్రమాదాల్లో చనిపోయినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయని అన్నారు. రహదారి భద్రతకు ఆయన కేటాయించింది 10 కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రహదారులకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, సుమారు 900 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారాన్ని అందించిందన్నారు. ఏమైపోయింది, వారి మొత్తం హయాంలో కేవలం 2,500 కిలోమీటర్ల రోడ్లు కూడా నిర్మించలేకపోయారు. కనీసం 2,500 కూడా వాళ్ళకి నిర్మించింది దాటలేదు. 45,000కు పైగా 45,000 కిలోమీటర్లకు పైగా రోడ్ నెట్వర్క్ నాశనమైంది. రోడ్లు, భవనాల, రాష్ట్ర రహదారుల్లో 50% కంటే ఎక్కువ, అంటే 23,000 కంటే ఎక్కువ ప్రాథమిక నిర్వహణ కూడా లేకుండా ధ్వంసమయ్యాయి. సో శిథిలమైన రోడ్ల వల్ల అంటే మనుషులు చనిపోయిందైతే 30,000 కానీ యాక్చువల్ ప్రమాదాలు 1,16,000 ప్రమాదాలు మొత్తం. చిరు వ్యాపారుల సమస్యలపై వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయాలను ది విజయవాడ అర్బన్ ఫ్యాన్సీ రెడీమేడ్ అండ్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు టీడీపీ నేతలు ఖండించారు. లెనిన్ సెంటర్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కార్పొరేషన్ ఇరిగేషన్ స్థలంలో షాపులు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్న 58 మందికి అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ సమస్య గురించి వైసీపీ నేతలైన వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణులను తాము పిలవకపోయినా వారు షాపుల వద్దకు వచ్చి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారుల సమస్యలను వైసీపీ రాజకీయం చేయాలని చూస్తే సహించమని హెచ్చరించారు. తమ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బోండా ఉమా హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఏదైతే ఉందో ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా అవాస్తవాలు, అవన్నీ కూడా పూర్తిగా కల్పిత వార్తలని మీకు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. ఉమా గారి ఆధ్వర్యంలోనే మేము ముందుకు వెళుతున్నాం. ఏదైతే ఉందో పొద్దున కూడా మా ఎమ్మెల్యే గారిని కలిసి మా అభ్యర్థన కొద్దిగా కరెంటు అధికారులకు తొందరగా చెప్పి ఈ సమస్యను పరిష్కరించమని మేము ప్రాధేయపడడం జరిగింది. ఆయన 2-3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఆయన హామీ కూడా ఇచ్చి ఉన్నారు. ఏదైతే ఉందో ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ కూడా అవాస్తవాలు. కొన్ని శక్తులు మాకు గొడవలు పెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని ఏదో ప్రయత్నిస్తూ ఉండడానికి కొద్దిగా ట్రై చేస్తున్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. ఇటువంటి వార్తలన్నింటినీ మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఉందో మా ఉమా గారితో, మా ఎమ్మెల్యే గారితో మేము కలిసి ప్రయాణం చేసి మా యొక్క ఈ స్థలాలని, మా యొక్క ఈ షాపుల్ని కాపాడుకునేదానికి మేము తీవ్రంగా ప్రయత్నిస్తాం. అయినటువంటి బోండా ఉమేశ్వర గారి దగ్గరికి వెళ్ళి మేము అర్థించాం తప్ప వేరే ఏమీ లేదు. అలాంటిది ఆయన మీద ఎంత నిందలేస్తున్నారంటే అన్ని నిందలేస్తున్నారు. ఈ నిందలన్నీ అవాస్తవం, ఇవన్నీ అబద్ధాలండి. ఆయన మాకు మంచిగా సహాయం చేస్తానని మేము ఎన్నిసార్లు ఎప్పుడు వెళ్ళినా కూడా మమ్మల్ని మంచిగా ఆయన ఆ లోపలికి తీసుకొచ్చి మాట్లాడి అధికారులను పిలిపించి మీరు ఏంటి వాళ్ళ పేదోళ్ళు, వాళ్ళకి సహాయం ఉండాలి, మద్దతుగా ఉండాలి, కొన్ని 100,000 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి మనం మద్దతుగా ఉండాలని చెప్పారండి. ఇది మేము కూడా ఇక్కడ అభ్యర్థించేది, మన రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా కానీ వాళ్ళకి మా గురించి దుష్ప్రచారం చేయకుండా, మా లెనిన్ సెంటరు, మా బట్టల వ్యాపారం దీని గురించి దుష్ప్రచారం చేయకుండా మమ్మల్ని ఇక్కడే శాశ్వతంగా ఉండేలాగా అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళందరికీ బోండా ఉమా గారు అండగా నిలబడతారు. వారందరికీ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివన చిన్ని గారు అండగా నిలబడతారని ఈ వైసీపీ నాయకులు ఇంకొకసారి మేము హెచ్చరిస్తున్నాము. ఇంకొకసారి ఈ షాపుల వద్ద కనుక మీరు వస్తే మీకు తగిన బుద్ధి చెప్తాం. ఇటువంటి అవాకులు పేల్చే ఏదైతే వెల్లంపల్లి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాడో, నువ్వు ఇటువంటి చిల్లర పనులు చేసావు కాబట్టి నీకు పశ్చిమ నియోజకవర్గంని తరిమి కొడితే నువ్వు సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి పోటీ చేసావు. అక్కడ నీ గతి ఏమైంది? అక్కడ నువ్వు నామినేషన్ వేసి
డిపాజిట్ రావటానికి డిపాజిట్ కోసం పోరాటం చేసావు కానీ గెలవటానికి కాదు. నీకు 50,000 పైచీలుగుతో ఓడించేసి నిన్ను పంపించేశారు. అంటే నువ్వు చేసిన పనులకు ప్రజలు ఇచ్చిన తీర్పు అది. నువ్వు ఇంట్లో కూర్చోక మళ్ళీ బయటికి వస్తున్నావు. అది కూడా వ్యాపార వర్గాల్ని నువ్వు డిస్టర్బ్ చేస్తానికి వస్తున్న వైసీపీ నాయకులకి ఇటువంటి చేష్టలు మానుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.